వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మోదీ ప్రసంగాలపై పిటిషన్ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు. ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఓటు హక్కును పౌరులంతా తప్పక వినియోగించుకోవాలి. బట్టి విక్రమార్క. ఓటు మన హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. వెంకయ్య నాయుడు. లోక్సభ ఎన్నికల్లో మతపరమైన విభజన ప్రసంగాలు చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉల్లంఘించారని, ఆయనపై చర్యలకు ఎన్నికల కమిషన్ ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు సోమవారం నాడు తోసిపుచ్చింది. పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదని, విచారణకు అర్హమైంది కాదని జస్టిస్ సచిన్ దత్తా తీర్పునిచ్చారు. పులివెందులలో బాకరాంపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు సీఎం వైఎస్ జగన్. 5 ఏళ్లుగా ప్రభుత్వం చేసిన మంచిని మీరంతా చూశారు. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అంటూ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత పవిత్రమైందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంచి నాయకులను ఎన్నుకొని ఓటు విలువకు సార్థకత చేకూర్చాలని ఆయన పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా మదిరాలోని సుందరయ్యనగర్లో పోలింగ్ బూత్లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని స్పష్టంగా వినియోగించుకోవాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఓటు అనేది చాలా విలువైనది. దేశ సంపద, వనరులు దోపిడి గురి కాకుండా ప్రజలకే చెందేటట్టు, దేశానికి ఉండేటట్టు మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవటానికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని కోల్పోతే మన సంపదని, మన ప్రజాస్వామ్యాన్ని, మనకున్నటువంటి దేశం యొక్క పునాదులు కూడా మనం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకోసమే ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, మన ఆస్తుల్ని, మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్లోని ఓబులరెడ్డి స్కూల్లో సతీ సమితంగా వచ్చిన ఆయన ఓటు వేశారు. ఓటు మన హక్కు మాత్రమే కాదు, బాధ్యత అని కూడా చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం. ప్రభుత్వంలో, చట్టసభల్లో ప్రజల భాగస్వామ్యం ఎలా వస్తుంది? ప్రజలు ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. ఓటు కేవలం మన రైటే కాదు, అంటే హక్కే కాదు, ఓటు మన బాధ్యత కూడా. అందువల్ల ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొవాలి. తద్వారా ప్రజాస్వామ్యం మరింత పటిష్టపరుస్తుంది. ప్రజాభిప్రాయం ఆ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. అందువల్ల మనం నచ్చిన వారిని, మెచ్చిన వారిని, మంచి వారిని చూసుకొని చట్టసభల్లో గౌరవంగా వ్యవహరించేవాళ్ళు, ప్రభుత్వంలో నీతివంతంగా ఉండేవాళ్ళు, అన్యాయాలను, అక్రమాలు పాల్గొనేవాళ్ళు, అలాంటి వాళ్ళు. తన సతీమణితో కలిసి మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
తాడేపల్లి ఉండపల్లి పోలింగ్ కేంద్రాన్ని చేరుకున్నారు నారా లోకేష్ బ్రాహ్మణి. పోలింగ్ కేంద్రం 16లో ఓటు వేసిన మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్. కడప జిల్లా వెంపల్లె మండలం ఇడుపులపాయ పోలింగ్ బూత్ 261లో బ్రదర్ అనిల్ కుమార్తో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్న కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి. భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు, పాలకులను ఎంచుకునే హక్కు రాజ్యాంగం మనకిచ్చింది. ఓటు ముందు ధనవంతుడైనా ఒకటే, పేదవాడైనా ఒకటే. ఓటు సమానమైన హక్కు. ఓటు వేయడం ఒకే బాధ్యత. కడప జిల్లా అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి. జరుగుతున్న దాడులపై ఈసీ తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి. పోలింగ్ బూత్లలో ఈవీఎంలు ధ్వంసం చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థిని బహిష్కరించాలంటూ కోరారు. న్యాయం కోసం, రాష్ట్రం అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం, బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అందరూ ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తారు. ఓటు వినియోగించుకున్న బాలకృష్ణ దంపతులు హిందూపురం టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఓటు వేశారు. ప్రజాస్వామ్య రక్షణకు ఓటు పవిత్రమైన ఆయుధమని ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. తెనాలిలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఓటు వేయడానికి వచ్చిన అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఓటర్ని కొట్టిన ఎమ్మెల్యే, తిరిగి ఎమ్మెల్యేను కొట్టిన ఓటర్ క్యూ లైన్లో ఓటేసే విషయంలో ఈ ఘటన చోటు చేసుకోగా ఘటనను సీరియస్గా తీసుకున్నారు ఎన్నికల సంఘం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి సతీమణి భువనేశ్వరితో కలిసి చేరుకొని ఓటు వేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి అదే పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పల్నాడు, అన్నమయ్య జిల్లాలో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను ఇది చూస్తే అందరూ ఓటర్స్ కూడా 7 గంటలకే పోలింగ్ స్టేషన్కి వచ్చారు. తమ ఓటు ఒక పవిత్రమైన భావంతో ఓటేయాలనే ఉద్దేశంతో వచ్చారు. చాలా ఎన్నికలు చూశాను, కానీ ఈరోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం. వాళ్ళ జీవితాల్ని, సమాజ జీవితాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేది. అది గుర్తించారు. చాలా పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఒకటే కోరుతున్నా, ఓటు మీ హక్కు.
ఓటు మీ జీవితాలను మారుస్తుంది. అదే మాదిరిగా మీ భవిష్యత్తును మారుస్తుంది. మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది. దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి, ఓటు వేసుకోవాలి, ఓటు వేయాలి. తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, అశ్రద్ధ చేయొద్దండి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఎక్కడో అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, లేకుంటే బాంబే నుంచి, వివిధ నగరాల నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే పేదవాళ్ళు, కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని క్యారియర్ పెట్టుకొని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం ముస్తాబాద్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట తీసుకుంది. ఒకరిపై ఒకరు చెప్పులతో రాళ్లతో కొట్టుకున్న వైనం. అటు వల్లభనేని వంశీ, ఇటు యార్లగడ్డ వెంకట్రావు వారిలో కారులో ఉండగా రోడ్లపై ముస్తాబాద్ ఫ్లైఓవర్ వద్ద జరిగిన ఘర్షణ. ఇరు వర్గాలకు సర్ది చెప్పి వెనక్కి పంపించారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం కంభంపాడులోని పోలింగ్ కేంద్రాల వద్ద వెళ్లి ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్న విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ కేశినేని చిన్ని రాకతో జై జగన్ జై నాని అంటూ నినాదాలు చేస్తున్న వైసీపీ శ్రేణులు గొడవలు జరగకుండా ఆపే ప్రయత్నం చేసే క్రమంలో పోలీసులపై తిరగబడ్డ వైసీపీ శ్రేణులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ బుర్గంపహాడ్ మండలంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగింది. నాగినేని ప్రోలు రెడ్డిపాలెంలో విలేకరులతో మాట్లాడుతూ ఎస్పీ రోహిత్ రాజ్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ నడుస్తుందని, అలాగే బుర్గంపహాడ్ మండలంలో కూడా ప్రశాంతంగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన అన్నారు. అదేవిధంగా కేంద్ర బలగాలను కూడా మోహరించడం జరిగింది. సో ఇప్పటివరకు కూడా మనకు ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగలేదు. అదేవిధంగా మనకు జిల్లాలో 4 వరకు పోలింగ్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అదేవిధంగా లాస్ట్ 4 o'clock వరకు కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ రాకుండా ఫ్రీ అండ్ ఫేర్ అదేవిధంగా పీస్ఫుల్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. మోదీ ప్రసంగాలపై పిటిషన్ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు. ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఓటు హక్కును పౌరులంతా తప్పక వినియోగించుకోవాలి. బట్టి విక్రమార్క. ఓటు మన హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. వెంకయ్యనాయుడు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.